గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ముందుగా నా భారతీయులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నేను ఈ రోజున ఒక 5 ప్రశ్నలకు నాకు తెలిసినంతవరకు సమాధానాలు చెప్పాలనుకుంటున్నాను. 1. ఆగస్ట్ 15 అంటే ఏంటి? 2. రిపబ్లిక్ డే అంటే ఏంటి? 3. జనవరి 26న రిపబ్లిక్ డే రోజు ఏం జరిగింది? 4. జనవరి 26ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? 5. అసలుకి రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి? ఈ 5 ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి మన ఇండియాలో సగటు మనుషులకి ఆగస్ట్ 15 అంటే ఏంటో చాలామందికి తెలుసు. అంటే ఏంటి? మీరు ఎవరిని అడిగినా వాళ్ళు ఏం చెబుతారంటే మనల్ని బ్రిటిషర్స్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే మనం అప్పటి నుంచి 1947 ఆగస్టు 15 నుంచి మనకి స్వాతంత్రం వచ్చింది అని చాలామంది చెబుతారు. కానీ చాలామందికి రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలియదు. సరే, రిపబ్లిక్ డే రోజు అసలుకి ఏం జరిగింది అంటే 1950 జనవరి 26న అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఏం జరిగింది చెబుతాను. అంటే ఏమీ లేదు. 1950 జనవరి 26న మన భారతదేశంలో ఉన్న మేధావులందరూ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే 1950 జనవరి 26 నుంచి భారతదేశానికి సొంతగా ఒక కాన్స్టిట్యూషన్ అమల్లోకి వస్తుంది. ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్ అని డిక్లేర్ చేశారు. కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి రావడం ఏంటి? కాన్స్టిట్యూషన్ అమల్లోకి రావడం ఏంటి అంటే ఏం లేదు. సింపుల్గా ఇక్కడ నుంచి భారతదేశంలో ప్రతి పౌరుడు రాష్ట్రపతితో సహా కింద చిన్న పౌరుడి నుంచి రాష్ట్రపతితో సహా ప్రతి ఒక్కళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకోవాలి అని 1950 జనవరి 26న మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిక్లేర్ చేసింది. అంటే ఏం లేదు, 1950 జనవరి 26 నుంచి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి పౌరుడు నడుచుకుంటారు. క్లియర్? అందుకని మనం దీన్ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. సో ఇప్పుడు మీకు 2 ప్రశ్నలకు ఆన్సర్ దొరికింది. మనకి ఎలాగో ఆగస్ట్ 15 తెలిసింది, జనవరి 26 తెలిసింది. 3వది, అసలు జనవరి 26ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మన భారతదేశంలోని మేధావులు? దీనికి నేను ఆన్సర్ చెబుతా. దీనికి ఆన్సర్ చెప్పే ముందు మళ్ళీ చరిత్రలోకి వెళ్ళిపోదాం. 1930లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఒక డిక్లేర్ చేశారు. ఏంటంటే అది పూర్ణ స్వరాజ్. మళ్ళీ చెబుతున్నాను, 1930 జనవరి 26న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది భారతదేశానికి పూర్ణ స్వరాజ్యం కావాలి అని డిక్లేర్ చేసింది. అందుకని 1930 జనవరి 26 కాబట్టి మనం ఆ జనవరి 26ని సెలెక్ట్ చేసుకున్నాం. చాలామంది అనుకున్నట్టు జనవరి 26కి ముందు 1950 జనవరి 26కి ముందు కాన్స్టిట్యూషన్ రాయటం అయిపోయింది అనుకుంటున్నారు. అలా జరగలేదు. అసలుకి కాన్స్టిట్యూషన్ని 1949 నవంబర్ 26కి మన రాజ్యాంగ నిర్మాతలు దాన్ని రాయటం పూర్తి చేశారు. మళ్ళీ చెబుతున్నాను, 1949 నవంబర్ 26 కల్లా మన రాజ్యాంగాన్ని రాయడం అయిపోయింది. అయితే అప్పుడున్న నెహ్రూ గారు అయితేనేమి కొంతమంది పెద్దలు ఏం చేశారంటే, మనం ఎలాగో 1930లో పూర్ణ స్వరాజ్యాన్ని డిక్లేర్ చేసుకున్నాం కదా జనవరి 26న, ఈ 2 నెలలు ఆగుదాం అనుకున్నారు. ఎస్, అందుకే వాళ్ళు ఆ 2 నెలలు ఆగి 1949 నవంబర్ 26 కాన్స్టిట్యూషన్ రాయడం అయిపోయింది. అయినా సరే వాళ్ళు ఒక మంచి రోజు కోసం వెయిట్ చేసి 1950 జనవరి 26 రోజున మన రాజ్యాంగాన్ని అమలుపరిచారు. ఇదంతా ఓకే. ఇప్పుడు నేను 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. చాలామందికి ఇంకా ఉండే చిన్న ప్రశ్న, అసలుకి రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ అంటే ఏంటి? నాకు తెలిసి రీపబ్లిక్ అనేది లాటిన్ వర్డ్. దాని అర్థం ఏంటంటే పొలిటికల్ పవర్ రెస్ట్స్ విత్ ద పబ్లిక్ త్రూ దేర్ రిప్రజెంటేటివ్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి రాజ్యాధికారము ప్రజల చేతుల్లోనే ఉండిద్ది, అనగా ప్రజలు ఎన్నుకోబడిన నాయకుల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళందరూ కూడా ప్రజలు చెప్పినట్టు వినాలి అనేది రిపబ్లిక్. ఇదంతా మనం ఎక్కడ రాసుకున్నాం? కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం. అంటే ఏంటి? ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి మనిషి నడుచుకోవాలి. ఈ కాన్స్టిట్యూషన్ దాటి ఎవరు వెళ్ళకూడదు. దీన్ని అందరూ పాటించాలి. దీని ప్రకారమే మన భారతదేశంలో ప్రతి పౌరుడు దీన్ని అనుసరించాలి.
అని డిక్లేర్ చేసుకున్న రోజు కాబట్టే జనవరి 26ని రిపబ్లిక్ డేగా మనం పిలుచుకుంటాం. అందుకనే నేను భారతీయులందరికీ ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనందరం కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకుంటూ, ఆ కాన్స్టిట్యూషన్ని గౌరవిస్తూ, ఈ ప్రజాస్వామ్యం వందల వేల సంవత్సరాలు, అసలు ఆ మాటకొస్తే మన భారతదేశంలో ప్రజాస్వామ్యం వేల సంవత్సరాల నుంచి కూడా ఉంది. అంటే భారతదేశం మొత్తం కాకపోయినా కొన్ని కొన్ని రాజ్యాల్లో ఉంది. అందుకే నేను మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఈ ప్రజాస్వామ్యం వందల వేల సంవత్సరాల భారతదేశంలో కొనసాగాలంటే మనందరం కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకొని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.